రామయ్య రామస్వామి ఇప్పటికే చాలా పొద్దెక్కింది. ఏమిటో మీరు నన్ను ఇట్టెట్టు ఇలా భోజనానికి పిలవడం, ఊళ్ళో వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తుందేమోనని నాకు డౌట్ గా ఉందండి. డౌట్ ఎందుకయ్యా, ఇద్దరు మగవాళ్ళమేగా. నువ్వు ఆడదానం అయితే డౌట్ పడవచ్చు. ఇద్దరు పెళ్ళాలు లేని వాళ్ళమే అనుకోండి. పాపం సచ్చి ఏ లోకంలో ఉందో నా భార్య వెళ్ళిపోయింది, మీ భార్య ఏమో లేచిపోయింది. ఏడుచ్చు కొడతా నా మాటన్నా ఉంటే. నా భార్య లేచిపోలేదు, నేనే వదిలేసి. ఏమండి నాకు తెలియదటండి. ఊళ్ళో వాళ్ళ డౌట్ నా డౌట్ గా చెప్పాను కానీ కేవలం నా డౌట్ మీరేం డౌట్ పడక్కర్లేదు. వడ్డించండి 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 వడ్డించండి. ఏటయ్య రామస్వామి పైకి చూస్తున్నా? క్రితం సార్ నేను భోజనానికి వచ్చినప్పుడు 23 వాసాలు లెక్క పెట్టాను. ఇప్పుడు 22 ఉన్నాయి ఏమిటా అని నాకు డౌట్ వచ్చిందండి. ఓ నీ అవ్వ, ఇంటో తిని ఇంటి వస్తాలు లెక్కటం అంటే ఇదే. ఇక్కడ ఊరుకోండి. అది కాదండి, ఏదో మాట వరుసకన్నాను. చాలేవాయా, లేచిపోయే పేడం సద్దడం తినమని మొగుడు సలహా చెప్పిందంట. ఆ తొందని ఎవరం అందుకే మహతలు నీతో పళ్ళకి లేచిపోయింది. ఏం కూర్చావు? ఏమిటి తాత? కొత్తగా ట్రాక్టర్ కూడా కొత్తగా సాగు చేయబోతున్నావు, తిట్టి చేయొద్దు, కొబ్బరికాయ కొట్టద్దు. తల్లి భూదేవి, చదువుకున్న నా మనవడు చక్రం చేత పట్టుకుని చేలోకి దిగాడు. మళ్ళీ వచ్చే ఏరు ఒక నాటికి ట్రాక్టర్ మీద అప్పు తీరేట్టు చేయి తల్లి. ఇక దున్ను, లగాయిచ్చి దున్ను. నాగలకేదో పట్టినట్టు తాత, ట్రాక్టర్ కదట్లేదు. నువ్వు పలుకు పట్టరా. త్వరగా రా తాత. వస్తన్నా, ఇదిగో. ఏదో కంగమని తగులుతోంది తాత. అంకెలు బిందెలు తగులుతున్నాయవరా? ఏంటిది? ఇది మీ అమ్మ పెట్టరా? ఈ నగలన్నీ మీ అమ్మయ్యే. చనిపోయిన అమ్మ నగలు ఇక్కడికి ఎలా వచ్చాయి? పొయ్యే ముందు ఈడ పాతి పెట్టినట్టు ఉందరా. ఒరే రోజా, నువ్వు ఎగసాయం మొదలు పెట్టిన రోజునే ఇది బయట పడిందంటే మీ అమ్మ నిన్ను చల్లగా దీవిస్తోందరా. బాగున్నారా మావయ్య? బాగానే ఉండవమ్మా. మరే నీ కొడుకు పెద్ద చదువు చదివాడు, ఇప్పుడు మన ఊళ్ళోనే ఉన్నాడు. నిన్ను చేను దున్నుతుంటే నీ నగలు పెట్టి దొరికిందమ్మా. ఒకవేళ ఈ జైలు నుంచి బయటికి రాకముందే నేను చచ్చిపోతే అవి నా బిడ్డకు ఉపయోగపడాలనే అక్కడ దాచాను మావయ్య. నిన్న నువ్వు జ్ఞాపకానికి వచ్చావమ్మా. నీ కొడుకు సంగతి నీకు చెప్పి వెళ్తే నీ మనసు కుదటపడుద్ది కదా అని వచ్చానమ్మా. మావయ్య గారు, నేను బ్రతుకున్న సంగతి బాబుకు తెలియదు కదూ. నువ్వు ఒట్టేసి ప్రమాణం చేయించుకున్నాక ఇంకెందుకు చెప్తానమ్మా. నేను జనవరి 26ను విడుదలవుతున్నాను. అప్పటిదాకా ఆ రహస్యం అలాగే ఉంచండి. అట్టాగేనమ్మా, అట్టాగే. రాజు, ఏమిటి చిన్నబాబు ఇవాళ మా మీద దయ తెలిచారు? ఏమీ లేదో, ఈ శరీరం స్త్రీ సాంగత్యాన్ని కోరుతుందో. ఇది ఏమన్నా బ్రోతల కంపెనీ అనుకున్నారా? బట్టల దుకాణం అండి బాబు.
పైగా ఈ సంగతి మీ నాన్నగారికి తెలిసిందంటే నన్ను కట్ పీసేసి అమ్ముకునేందుకు కూడా పనికి రాకుండా చేస్తారు. అలా భయపడకోయ్. కనీసం మన కొట్టుకు రోజుకు 200-300 మంది ఆడవాళ్ళు వస్తారు కదా, ఆ. వాళ్ళలో ఒక్కరితైనా కాలు జారేది ఉండదా అని. బడిలు ఉన్నాయండి? రకరకాల సైజుల బ్రాసరీలు ఉన్నాయమ్మా. అమ్మో బ్రాసరీలే, నాకు సత్యంత సిగ్గు. మా వారు ఊరుకోరు. బడిలు ఉన్నాయండి? హాఫ్ బాడీలంటే గుడ్డ తీసి కుట్టించుకోవాల్సిందే. పర్వాలేదండి, మా వారు నువ్వు పిచ్చి మహానివి, నిన్నెవరైనా మోసం చేస్తారేమో అంటుంటారండి. అబ్బెబ్బే, ఈ షాపులో మోసాలు అస్సలు జరగవండి. ఈయన మీ అబ్బాయి అండి? చిచి, అమ్మమ్మ, వీరు షుగర్ ఫ్యాక్టరీ ఓనర్ బసవప్ప గారు అబ్బాయి. అలాగా, నమస్కారం అండి. నమస్తే. మా వారు మీ ఫ్యాక్టరీలోనే పనిచేస్తుంటారండి. చూడమ్మా, మీరు కాస్త లోపలికి వెళ్ళి కొలతలు ఇచ్చేయండి, ఈ లోపుగానే గుడ్డ తెప్పిస్తాను. అలాగేనండి. బాబు, చాలా అమాయకురాల్లా ఉంది. మీరు వెంటనే లోపల దూరి తలుపులు వేసేయండి. అల్లరి చేసే మనిషిలా లేదు. పైగా వాళ్ళ ఆయన మీ ఫ్యాక్టరీలోనే పనిచేస్తున్నాడు కాబట్టి గొడవ చేస్తే మొగుడు ఉద్యోగం ఎక్కడ పోతుందో అని భయపడుతుంది. వెళ్ళండి వెళ్ళండి. థ్యాంక్ యూ. తెచ్చి గోల చేస్తావేమోనని భయపడ్డాను. అరవడం ఎందుకండి, అలవాటైన పనేగా. అలవాటైన పనే. ఏయ్, అదేంటి ఆ డబ్బు తీస్తున్నావు? అది 5,000. ఇచ్చే చెయ్యి ఇవ్వదని తెలిసినప్పుడు పుచ్చుకునే చెయ్యి పుచ్చుకుంటుంది. నేనేమైనా తయారుగా వచ్చాననుకున్నారా? నా బిజినెస్ ఇది. ఏయ్, ఆ డబ్బులు ఇచ్చిపో, మా నాన్నగారికి లెక్క చెప్పాలి. నోరు మూసుకొని కూర్చోండి, లేకపోతే మీ నాన్నగారికి నేను లెక్క చెప్పాల్సి వస్తుంది. ఏమ్మా, ఇచ్చావమ్మా కొలతలు? టేప్ చెడిపోయిందట, ఈసారి వచ్చిస్తా. టేపు చెడిపోయిందా తెగిపోయిందా? ఏమిటయ్యా ఈ అకౌంట్స్? ఏ అంకె దేనికో ఏ లెక్క దేనికో చచ్చినా అర్థం కావడం లేదు. అయ్యా, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి రాయబడిన కన్ఫ్యూజింగ్ లెక్క. నేను యజమాన్ని, నన్నెందుకు కన్ఫ్యూజ్ చేయడం? బాబు, ఇక్కడ నుంచి మిమ్మల్ని నేను కన్ఫ్యూజ్ చేయను. ప్రామిసులు నమ్మడం మానేసి చాలా కాలమైంది. రేపటి నుంచి ఓ పని చెయ్యి. అయ్యి, దొంగ లెక్కలకి నల్ల పుస్తకం, అసలు లెక్కలకి తెల్ల పుస్తకం పెట్టి. ఆహా ఆహా ఆహా, బ్రహ్మాండం బ్రహ్మాండంగా ఉందండి ఐడియా. ఏం సర్టిఫికెట్ ఇవ్వక్కర్లేదు, చెప్పిన పని చెయ్యి. అయ్యా, అబ్బాయి గారిని చూస్తే జ్ఞాపకం వచ్చింది. పొద్దున్న నన్ను డబాయించి 5,000 పట్టుకెళ్లారు. ఏ ఖాతాలో రాయమంటారు? 5,000? రే బంగారీ, ఏమిటానా? పొద్దుట 5,000 తీసుకున్నావు, ఏం చేసావురా? 5,000? 5,000 ఏం చేసావు? అది మరి మరి జోదంలో పోగొట్టావా? తాగుడికి చిచి, లేదు తగిలేసావా? నాన్న. మరి దాన్ని ఖర్చు పెట్టేశావా? అది లేదు నాన్న. మరి ఏం చేసావురా? చెప్పవయ్యా. అదే సార్, ఏది? చిన్నబాబు గారిది మీలాగే సున్నితమైన హృదయం కదండి. ఆ. డబ్బు జేబులో పెట్టుకుని టౌన్కి వెడుతుంటే దారిలో చెమిటి మూగా స్కూల్ కనిపించిందండి. టక్కున కారాపి 5,000 ఆ స్కూల్కి విరాళంగా ఇచ్చారండి. అది చచ్చచ్చా, మన వాళ్ళు ఎవరైనా మగవాళ్ళు చెవిటి వాళ్ళు అవ్వాలి కానీ మనం వాళ్ళకి డబ్బు ఎదురివ్వడం ఏమిట్రా? చచ్చచ్చ, నా కడుపుని చడుపుతో పో తలకి. ఇదిగో రామస్వామి, నువ్వెక్కడికి? నాకు లెక్కలు చెప్పాలి.